హాయ్ హలో నమస్తే, నేను మీ రాజేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీ. ఇవాళ మనం కూడా మన టీం తోటి కలిసి వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర అయితే చేయబోతున్నాం. ఈ యాత్రలో మన ప్రయాణం నంద్యాల నుంచి అయితే మొదలుపెట్టాం. నంద్యాల నుంచి ఆత్మకూరు వరకు బస్సులో, అలాగే ఆత్మకూరు నుంచి వెంకటాపురం వరకు ఆటోలో రావడం జరిగింది. ఇప్పుడే వెంకటాపురంలో దిగాము. ఇక ఇక్కడ నుంచి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మనం వెంకటాపురం అయితే వచ్చేసామండి. ఆత్మకూరు నుంచి వెంకటాపురం 7 కిలోమీటర్లు ఉంటుంది. ఆత్మకూరు నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ దిగాల్సిందే. ఇక్కడ నుంచే వాళ్ళ నడక పాదయాత్ర అనేది మొదలవుతుంది. ఇక్కడ వెంకటాపురంలో ఉన్న శివాలయంలో పూజ చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ పాదయాత్రను ప్రారంభిస్తారు యాత్రికులు. ఇక్కడ నుంచి సుమారు 46 కిలోమీటర్లు మనం పాదయాత్ర చేయాల్సి ఉంటుంది శ్రీశైలం చేరుకోవాలంటే. శివరాత్రికి ఎక్కువగా మన తెలుగు వాళ్ళే పాదయాత్రగా వస్తారండి. అలాగే ఉగాది టైంలో అయితే కన్నడ వాళ్ళు ఎక్కువగా పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్రలలో ఈ వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర కూడా ఉంటుంది. వెంకటాపురం పొలాల గుండా 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఫారెస్ట్ అయితే మొదలవుతుంది. వెంకటాపురం తర్వాత 6 కిలోమీటర్ల దూరంలో అడవిలో మనకు వీరాంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది. యాత్రికులంతా చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. పరిగెత్తకుండా కాన్స్టెంట్గా నడవడమే మంచిదండి. లేకపోతే గనక ఎక్కువగా అలసిపోయి నీళ్ళు ఎక్కువ తాగాల్సి వస్తుంది. ఇక్కడే ఫారెస్ట్ వాళ్ళ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఓన్లీ 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ తప్ప యాత్రికులకు ఇంకా ఏవి అలో చేయరు. వెంకటాపురం నుంచి నాగలూటి వరకు సుమారు 15 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడి వరకు అయితే మనకు ఎటువంటి కొండలు రావు. నాగలూటి వీరభద్రస్వామి గుడి నుంచి ఇక యాత్రికులకు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. నిన్న పెచ్చర్లలో యాత్రికులకు పెద్ద పులి కనిపించిందంటండి. ఇవాళ కూడా మనకి ఏదైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఇంకొంచెం దూరం వెళ్తే దర్గా వస్తుందంటండి. ఒక 5 మినిట్స్ దర్గా దగ్గర ఆగి మనం రెస్ట్ తీసుకుందాం. దర్గా తర్వాత మనం నాగలూటి వీరభద్ర స్వామి ఆలయానికి అయితే చేరుకున్నాం. ఛార్జింగ్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ కొంచెం తిని తాగి మళ్ళీ రీఛార్జ్ అవ్వచ్చు. ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయండి. ఒక కోనేరులో స్నానం చేయొచ్చు, అలాగే ఇంకో కోనేరులో తాగడానికి వాటర్ పట్టుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకి ఇక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. శ్రీశైలానికి దారి అని ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచే మనకు కొండ ఎక్కడం అనేది స్టార్ట్ అవుతుంది. బస్సు మార్గం ఏర్పడక ముందు శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ దారి గుండానే ప్రయాణం చేసేవాళ్ళంట. ఇది మంచినీళ్ళ కోనేరండి. తాగడానికైతే నీళ్లు మనం ఇక్కడే పట్టుకోవాలి. మళ్ళీ మనం పెచ్చేరు వెళ్ళేంత వరకు మనకు నీళ్లు దొరకవు కాబట్టి ఇక్కడే మన 2 లీటర్స్ వాటర్ బాటిల్ పట్టుకొని మనం కొండెక్కడం మంచిది. ఇంతటి కొండలలో అప్పట్లోనే మెట్ల మార్గం నిర్మించడం అనేది చాలా గ్రేట్ కదండి. దారిలో మనకు శిథిలావస్థలో ఉన్న ఒక రాజగోపురం కూడా కనిపిస్తుంది.
ఎట్టకేలకు పెచ్చేరు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చామంటే మన యాత్రలో మనం సగం దూరం వచ్చినట్టండి. పెచ్చెరువులో అన్నదానం జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఇక్కడ భోంచేసి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మనం భీముడు కొలంలోకి దిగుతున్నాం. జనాలు చూడండి చిన్నగా చీమల్లాగా కానొస్తున్నారు. ఇది భీముడు కొలను. కొండ దిగిన వాళ్ళంతా ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు. వర్షాకాలంలో పడే వర్షాలన్నీ ఈ దారి గుండా వెళ్ళి పాతాళగంగలో కలుస్తాయి. నీటి ప్రవాహం వల్ల బండలు ఇక్కడ చాలా నునుపుగా ఉంటాయి. నిదానంగా నడవాలి, లేకపోతే జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. ఎంతమంది జనాలు వచ్చారో చూడండి, ఎలా దిగుతున్నారో. భీముడు కొలను పైకి ఎక్కామంటే ఇక మనకు కైలాస ద్వారం వస్తుంది. ఇదే కైలాస ద్వారం. ఇక్కడ నుంచి హటకేశ్వరం, సాక్షి గణపతి మీదుగా ఇక మనం శ్రీశైలం చేరుకోవచ్చు. కైలాస ద్వారం. ఎట్టకేలకు శ్రీశైలం అయితే చేరుకున్నాము. ఈ యాత్ర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.